Welcome to SK Statistics tutorial. Let T have exponential distribution f of distribution function 1 minus e power minus lambda into t for all t greater than or equal to 0. Conditional survival probability of t greater than t plus x given that t greater than t అని ఇచ్చింది కదా. ఇటువంటి వాటికి ఇది ఏంటంటే మనకు మెమోరీ లెస్ ప్రాపర్టీ అని వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్లో మెమోరీ లెస్ ప్రాపర్టీ అంటే ఏంది? ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ టీ గ్రేటర్ దెన్ టీ ప్లస్ ఎక్స్ గివెన్ దట్ క్యాపిటల్ టీ గ్రేటర్ దెన్ స్మాల్ టీ. దీని వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అంటే ఈ రెండిట్లలో ఇది సేమ్గా మిగతా ఏదైతుందో దానికి ఈక్వల్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ టీ గ్రేటర్ దెన్ ఎక్స్కి. ఓకేనా? ఇప్పుడు ఆ టీ గ్రేటర్ ఇప్పుడు మనది టోటల్ వాల్యూ ఏంటి అంటే ప్రాబిలిటీ ఆఫ్ టీ గ్రేటర్ దెన్ ఎక్స్. దానికి కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకేనా? దానికి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే దేనికి ఈక్వల్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీకి ఈక్వల్. ఇక్కడ అప్లై చేయండి. 1 మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత? సారీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ కాదు, ఎక్స్కి ఈక్వల్. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అప్లై చేయండి. అక్కడ టీ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్. ఓకేనా? మైనస్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఇది ఈ విధంగా చేసే ప్రాసెస్ అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x1 x2 up to 7 xn array in IID independently identical distributable random variables follows a viable distribution, then the distribution of y minimum also follows the viable distribution అంటే మనకు ఇవన్నీ ప్రాపర్టీస్లలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 38 సిగ్మా ఐ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఐ వాల్యూస్ అనేది 1 to p ఆర్ ది ఎలిమెంట్స్ and lambda 1 lambda 2 up to 7 lambda p are eigen values of the variance covariance matrix is summation sigma, then the proportion of the variance explained by the ith principal component. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకవేళ లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 అని ఉన్నాయి అనుకోండి. లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా 3 అనే 3 ఉన్నాయి అనుకోండి ఐగన్ వాల్యూస్. అప్పుడు ఒక లాంబ్డా 1ది కావాలంటే ఏం చేయాలంటే లాంబ్డా 1 బై లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3 చేయాలి. ఒకవేళ లాంబ్డా 2ది కావాలంటే లాంబ్డా 2 బై లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 3 రాయాలి. ఓకేనా? అట్లా అంటే ఏదైతే మనం అడుగుతాడో అది ఐత్ ప్రిన్సిపల్ అడిగింది కాబట్టి ఐత్ బై మిగతా అన్నిటి యొక్క సమ్ అన్నట్టు ఐత్ లాంబ్డా ఐ బై సమ్మేషన్ లాంబ్డా ఐ అని చేస్తాం.